ఆ మిత్రుడు కుమారుడు రాజశేఖర్ రెడ్డి గారి సుపుత్రుడు ఆయన పైన ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం కారణం ఏంటి? ప్రజా జీవితంలో అవినీతి అనే దానికి అవకాశం ఇవ్వకూడదు. మరి ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఆయన నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ఏంటి? మరి జయలలితకు ఒక రూలు, జగన్మోహన్ రెడ్డికి ఒక రూలు. మరి జయలలిత తప్పు చేసిందని టాన్సీ మ్యాటర్లో ఆమె ఎక్కడో చిన్న పొరపాటు చేసిందని ఆమెను జైలుకు పంపించారు కదా, మనందరం చూసాం కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా నరేంద్ర మోడీ మౌనంగా ఉండడానికి కారణం ఏంది? న్యాయస్థానాల పరిస్థితులు కూడా భయంకరంగా తయారవుతున్నాయి. రాజకీయ ప్రలోభాలకు గురి అవుతున్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. నేనంటం లేదు, నాకు న్యాయస్థానాలపైన విపరీతమైన నమ్మకం ఉంది. కానీ ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయి. జయలలితకు ఒక రూల్ ఏంది, జగన్మోహన్ రెడ్డికి ఒక రూల్ ఏంది? ఆదాయాన్ని మించిన ఆస్తులు ఉన్నాయని కేసులు ఉన్నాయి కదా. మాట్లాడు నాయనా, ఓ మిత్రుడు కుమారుడా. చివరిలో పోలీసులు, ఈ మధ్య పోలీసు ఓవర్ యాక్షన్ బాగా కనిపిస్తూ ఉంది. మరి ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, పిలిచి కొట్టి చంపడం. మరి 2-3 పేర్లు ఈ మధ్య వింటా ఉన్నాం. ఒక ఆయన రావణ్ అని. ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు, కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకో. పోలీసులు నీ చేతిలో ఉన్నారని నీ ఇష్టం వచ్చినట్టు జైబాకయ్య. పోలీసుల చర్యలను నేను ఖండిస్తున్నాను. పోలీసులు మరి అదుపు తప్పుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ళే మరి ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, తిట్టడం. ఏంది ఇది? డీజీపీ ఎవరో నాకు నువ్వైతే తెలియదు, పేరు తెలీదు. కొంచెం జాగ్రత్త. నువ్వు రాజకీయ ప్రలోభాలకు గురి అవుతున్నావు. ఎక్కడ పడితే అక్కడ పోలీస్ యాక్ట్లు ఎందుకయా? తిరుపతిలో పోలీస్ యాక్ట్ పెట్టారు, సెక్షన్ 30 అంట, పోలీస్ యాక్ట్ 30. ఎందుకు పుణ్యక్షేత్రంలో పోలీస్ యాక్ట్? చంద్రబాబు నాయుడు ఏంటి ఇదంతా? తగ్గించమని తెలియజేస్తూ చివరిలో కాంగ్రెస్, మీ అందరికీ తెలీదు, చాలామందికి నమ్మకం లేదు, నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రాలేడు. చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చంద్రబాబు నాయుడుకి రాబోతా ఉంది. నాకు డౌట్ ఉంది చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పైన. మొన్న ఏదో ఏషియన్ గ్యాస్ట్రో ఇన్స్టిట్యూట్కు పోయి వచ్చాడు. ఎక్కడ 2-3 సార్లు పోయి వచ్చాడు. మరి ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు చాలా తీసినట్టున్నారు. ఆయన ఆరోగ్యం పైన జాగ్రత్త వహించు మిత్రమా అని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ముఖ్యంగా 2 విషయాలతో మేము పోతాం. మావిగన్ పైన మేము వెళ్ళాం. మావిగన్ అనేది అంశం కాదది. మేము పోబోయేది ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే దానిపైన మేము వెళుతాం. రేపు రాబోయే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదానిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు తీరుస్తాం. రెండవది, ఈ మధ్యకాలంలో అందరూ దళితుల పైన పడ్డారు. ఊరు దొరికినట్లేదు వీళ్ళకి. మరి దళితులను 4 భాగాలు చేశారయా. 4 భాగాలు, 2 భాగాలు చేశారు. సరే, 4 భాగాలు చేశారు. మళ్ళీ దళితులు ఎవరైనా కానీ చర్చకు పోతే వాళ్ళ దళిత హోదా పోతూ ఉంది. గిరిజనులకు ఉంది, ఎస్సీలకు ఎందుకు లేదు? మరి దీనికి కారణం కూడా ఉంది. మేము మేనిఫెస్టోలో పెడతాం. మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేపు రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి దళిత క్రైస్తవులకు కూడా దళిత స్టేటస్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, మేము ప్రభుత్వానికి రాగానే, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోకి రాగానే మరి రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులందరికీ దళిత స్టేటస్ ఇస్తామని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.